ఆగక్క. అలవాటు లేని పని కదక్క. ముందు కొంచెం కష్టంగానే ఉంటుంది. అలా పని చేస్తూ పోతే కష్టం పోయి ఇష్టం పెరుగుతుంది. చక్కగా పని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. కానివ్వండి, ఫాస్ట్గా త్వరగా కానివ్వండి. ఈవిడెవరు? కొత్తగా పనిలో చేరిందా? మేడం మీరా? మీరేంటి మేడం, మీరు ఇలా వర్కర్లా పనిచేయడం ఏంటి? ఇందులో తప్పే ఉంది భూషణ్. నేను ఈ పని చేయడంలో తప్పే ఉంది. రత్తమ్మ విషయంలో పొరపాటు పడి తనని ఉద్యోగంలో నుంచి తీసేసి తప్పు చేశాను. తిరిగి తనకి ఉద్యోగం ఇచ్చినా తను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి పూర్తిగా కోలుకొని ఫ్యాక్టరీకి వచ్చి తన పని తాను చేసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది కదా. అన్ని రోజుల పాటు పాపం రత్తమ్మకి జీతం రాదు కదా. అందుకే మానవతా దృక్పథంతో తను జీతాన్ని నష్టపోకూడదని, తన జీతం తనకి రావాలని తను చేయాల్సిన పనిని నేను చేస్తూ తనకి డబ్బులు సంపాదించి పెడుతున్నాను. చాలా మంచి పని చేస్తున్నావక్క. చాలా మంచి పని చేస్తున్నావు. నీలాగే చేసిన తప్పుని సర్దిద్దుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారక్క. గ్రేట్. యు ఆర్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ. అక్క, ఎన్ని కాటన్స్ వచ్చాయి? 18. థ్యాంక్ యూ. వసే శ్యామ, నువ్వేదో నాకు పనిష్మెంట్ ఇచ్చానని చెప్పి సంతోషపడిపోతున్నావేమో. నీకు లైఫ్ లాంగ్ సరిపోయే గొప్ప పనిష్మెంట్ ఇస్తాను, చూస్తూ ఉండు. అమ్మా, టాబ్లెట్ వేసుకో. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అక్క. కూర్చో అక్క. రత్తమ్మ ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందమ్మా. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారమ్మా. అవునా? నేను వెళ్ళి తర్వాత డాక్టర్తో మాట్లాడతాను. కంగ్రాచులేషన్స్ రత్తమ్మ, కంగ్రాచులేషన్స్. ఎందుకమ్మా? ఎందుకేంటి, నువ్వు నిర్దోషివి అని చెప్పి నిరూపించాను. మీ పేటలో నీకు పోయిన గౌరవం తిరిగొచ్చేలా చేశాను. ఫ్యాక్టరీలో పోయిన నీ ఉద్యోగం తిరిగొచ్చేలా చేశాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత నువ్వు తలెత్తుకొని దర్జాగా మళ్ళీ ఫ్యాక్టరీకి రావచ్చు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను తల్లి. అయ్యయ్యో, ఏంటి రత్తమ్మా ఇది? ఊరుకో. నువ్వు నిర్దోషివి అన్న విషయం అందరికీ తెలిసింది కదా, ఇంకెందుకు బాధపడతావు? నా బాధ నా గురించి కాదమ్మా, వేడి గురించి. నీ దయ వల్ల నా ఉద్యోగం నాకు దక్కింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటమ్మా? నాకు ఉద్యోగం లేకపోతే వీడిని ఎట్టా పోషించేదాన్ని, వీడిని ఎట్టా చదివించేదాన్ని. మీ ఫ్యాక్టరీలో దొంగతనం చేశానని నాకెవ్వరూ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కారు. వీడి చదువు ఆగిపోయేది. మీరు
నిలబెట్టింది నా ఉద్యోగాన్ని మాత్రమే కాదమ్మా, వీడి భవిష్యత్తును కూడా నిలబెట్టారు. మీ బాబు గురించి నువ్వేమీ దిగులు పడకు. తను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను బాగా చూసుకుంటాడు, సరేనా? ఏం బాబు, నువ్వు బాగా చదువుకొని మీ అమ్మని బాగా చూసుకుంటావు కదా? చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను. గుడ్, వెరీ గుడ్. ఏంటి, రత్తమ్మ దొంగతనం చేయలేదా? అవునత్తయ్య, చేయలేదు. కావాలంటే ఐశ్వర్య అక్కని అడగండి. శ్యామ చెప్పింది నిజమే అత్తయ్య. రత్తమ్మ దొంగ కాదు, తను దొంగతనం చేయలేదు. మరి స్టాక్ రత్తం ఇంట్లో ఎలా ఉంది? ఆ రత్తం అంటే గిట్టని వాళ్ళెవరో ఆ స్టాక్ తీసుకువెళ్ళి రత్తమ్మ ఇంట్లో పెట్టి రత్తమ్మని దొంగని చేసుంటారు కదా అక్క? అంతే అయ్యుంటుంది, అంతే అయ్యుంటుంది. అంతే అయి ఉంటుందని మనం అనుకుంటే ఎలా? రత్తమ్మ నిర్దోష అనడానికి బలమైన సాక్ష్యం దొరికే వరకు మనం అలా అనుకోకూడదు. అలాంటి సాక్ష్యం ఏదైనా ఉంటే చూపించండి, అప్పుడు అలా అనుకుందాం. మీ అత్తయ్య మాత్రం కళ్ల ముందు సాక్ష్యం కనపడందే రత్తమ్మ నిర్దోషి అని నమ్మదు కదా వసంత? ఏదైనా సాక్ష్యాన్ని బట్టే కదా అండి నమ్మేది. విన్నారుగా, రత్తమ్మ నిర్దోష అనడానికి సాక్ష్యం కావాలని అడుగుతున్నారు మీ అత్తయ్య గారు. అక్క, సాక్ష్యం అడుగుతున్నారు. సాక్ష్యం అంటే అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రత్తమ్మ ఇంట్లోకి వెళ్ళి దొంగతనంగా ఇంటి తాళం తీసి ఆ స్టాక్ రత్తమ్మ ఇంట్లో పెట్టారంట అత్తయ్య. దానికి సాక్ష్యం ఏమైనా ఉందా అమ్మా? సాక్ష్యం అంటే ఆ చుట్టుపక్కల ఎవరో చూశారంట, వాళ్ళు సాక్ష్యం చెప్పారు మామయ్య. కదా శ్యామ, చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం చెప్పారు కదా? అవును, చెప్పారు. అంటే ఎవరో మన ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్లే రత్తమ్మని దొంగని చేయడానికి అలా చేసుంటారు, అంతే కదక్క? అంతే. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు మన ఫ్యాక్టరీలో ఉన్నారా? ఉంటారత్తయ్యా, ఉంటారు. అలాంటి మనుషులు అన్ని చోట్ల ఉంటారత్తయ్యా. అలాంటి వాళ్లతో మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండడం కాదు, వాళ్ళు ఇంకొకసారి అలాంటి తప్పు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండేలా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎదుటి వాళ్ల జీవితాలతో ఆడుకునే అలాంటి వాళ్ళని నలుగురి ముందు నిలబెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలి. అప్పుడు కాని అలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఏమంటావు ఐశ్వర్య? కరెక్టే అత్తయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే వాళ్ళెవరో తొందరగా కనుక్కోండి, నలుగురిలో వాళ్ళకి బుద్ధి చెప్దాం. అలాగే మామయ్య గారు, తెలుసుకుంటాను.
రత్తమ్మ పూర్తిగా కోలుకొని డ్యూటీకి వచ్చేంత వరకు ఫ్యాక్టరీలో రత్తమ్మ చేయాల్సిన పనులన్నీ నువ్వే చెయ్యాలి. అక్క, సాక్ష్యం అడుగుతున్నావా? ఫ్యాక్టరీ ఓనర్ని వర్కర్గా మార్చి నా చేత అడ్డమైన పనులు చేయించింది ఆ శ్యామ. ఛ! వదిలిపెట్టను. నన్ను ఇంత అవమానపరిచిన శ్యామని అస్సలు వదిలిపెట్టను. ఇంతకు ఇంత అనుభవించేలా చేస్తాను. జీవితాంతం దానికి గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్తా. ఈ ఐశ్వర్యని అవమానించిన తర్వాత దాని బ్రతుకెంత దారుణంగా ఉంటుందో అర్థమయ్యేలా చేస్తా. శ్యామా, అమాయకురాలు నిర్దోషి అయిన రత్తమ్మకి అండగా నిలబడి న్యాయాన్ని గెలిపించినందుకు కోడలా నీకు జోహార్లు. ఇలాంటి మంచి కుటుంబం, ఇలాంటి మంచి అత్తయ్య ఉంటే నాలాంటి ఏ కోడలైనా ఏదైనా సాధించగలదత్తయ్య. శ్యామా, కుటుంబం అంటే గుర్తొచ్చింది. మన వసుదైక కుటుంబంలోకి 13వ తేదీ నుంచి 3 గంటలకి ఒక కొత్త ఫ్యామిలీ రాబోతుంది. అవునా అత్తయ్య? అత్త నుంచి అధికారం లాక్కుని అమాయకురాలైన తోడి కోడలికి అన్యాయం చేస్తున్న రేఖాదేవికి బుద్ధి చెప్పి, కుటుంబం అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ సమానంగా కలిసిమెలిసి ఉండాలి. అందరూ ఆవిడ కళ్ళు తెరిపించడానికి వైష్ణవి మిథునలు తోడి కోడళ్లుగా వస్తున్నారు. కోడళ్ళు మీకు జోహార్లు. కోడళ్ళు మీకు జోహార్లు. మీరందరూ ఆదరిస్తారు కదా. సరికొత్త కుటుంబం 13వ తేదీ నుండి 3 గంటలకి రాబోతుంది. కోడళ్ళు మీకు జోహార్లు. కోడళ్ళు మీకు జోహార్లు. ఐశ్వర్య, ఏంటిది అలా చూస్తావేంటి? ఏమైంది? పగిలిపోయింది. ఎలా పగిలింది? చెయ్యి జారి. అలా ఎలా చేయి జారింది? ఎలాగా? ఇలా పగిలింది. ఇలా చేయి జారి పగిలిపోయింది. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఆ తేడా ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. ఇల్లు కన్నా ఆఫీసే నయం. నేనిప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, శ్యామాని దెబ్బతీయటం గురించి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కన్నయ్య. రత్తమ్మని నిర్దోషని నిరూపించాక చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం వల్ల ఏ కుటుంబానికి అన్యాయం జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నీ ఆశీస్సులు ఉండబట్టే రత్తమ్మ మీద పడ్డ నిందని పోగొట్టగలిగాను. నీ ఆశీస్సులే నాకు ఎప్పుడూ శ్రీరామ రక్షగా ఉండాలి. ఏంటి శ్యామ, కృష్ణుడి ఆశీస్సులు శ్రీరామరక్షగా ఉండడం ఏంటి? అంటే కృష్ణుడి ఆశీస్సులు కృష్ణరక్షగా ఉండాలి కానీ రామరక్షగా ఉండడం ఏంటి అని. ఏంటంటే ఆ రాముడే ఈ కృష్ణుడు కాబట్టి. కరెక్ట్ గా చెప్పావు శ్యామ. ఇదిగో నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఇప్పుడు నాకు గిఫ్ట్ ఎందుకు అఖిల్ బాబు? ఎందుకా? ఎదుటి వాళ్ల గురించి, ఎదుటి వాళ్ల కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించే మంచి మనసు నీకున్నందుకు. రత్తమ్మ గురించి అంతలా ఆలోచించి తన కష్టాలను తప్పించి
తను నిర్దోషి అని నిరూపించావు కదా, అందుకు. ఇలా మంచి పనులు చేస్తున్న నీకు చిన్న గిఫ్ట్ ఇవ్వడం ఓ మంచి పని అవుతుంది కదా, అందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్ బాబు. ఓపెన్ చేసి చూడు. హాయ్ కన్నయ్య. ఎంత బాగున్నాడో ఉన్న కన్నయ్య. థ్యాంక్ యూ అఖిల్ బాబు, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గిఫ్ట్ తీసుకోవడానికి ముందు ఎన్ని చూశానో తెలుసా? ఏది చూసినా అది నీకు నచ్చుతుందో లేదో అన్న డౌట్. ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి కన్నయ్య కనపడ్డాడు. నీకు గ్యారంటీగా నచ్చుతుందని చెప్పి వెంటనే ప్యాక్ చేయించి తీసుకొచ్చాను. గిఫ్ట్ కొనడానికి అంతలా ఆలోచించారా? అవును, ఆలోచించాలి కదా. గిఫ్ట్ అంటే ఏదో ఒకటి ఇచ్చేయడం కాదు కదా శ్యామా. ఆ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళకి అది చాలా బాగా నచ్చాలి కదా. ఇంతలా ఆలోచించే మీలాంటి మంచి మనిషికి భార్యనవ్వడం నా అదృష్టం. కాదు శ్యామా, నీలా మంచి మనసుతో ఎదుటి వాళ్ళ కష్టం తీర్చడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే నీలాంటి మనిషి నా భార్య అవ్వడం నా అదృష్టం. ఉండండి అఖిల్ బాబు, మీకు కాఫీ తీసుకొస్తాను. అలాగే. నాన్న అఖిల్, అఖిల్. శ్యామా, అఖిల్. అఖిల్, కమింగ్ డాడ్. ఏంటి మమ్మీ? ఇంతకు ముందే మీ నాన్నగారు మీ గురించి గురువుగారితో మాట్లాడారు నాన్న. మా గురించి గురువుగారితో మాట్లాడారా? అవునాన్న, మీకు ఆ శుభకార్యం ఏర్పాటు చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా ఏదో ఒక అడ్డంకొచ్చి ఆగిపోతోంది నాన్న. జాతకరీత్యా ఏమన్నా దోషాలున్నాయేమో పరిహారాలు చెప్తారు కదా అని గురువుగారితో మాట్లాడాను. మీ ఇద్దరి జాతకాల రీత్యా అంతా బాగానే ఉందని చెప్పారు. దోషం ఏమీ లేదని చెప్పారు. కాకపోతే కంగారు పడాల్సిందేమీ లేదు నాన్న. కాకపోతే మీ చేత ఏదో అభిషేకం ఒకటి చేయించాలన్నారు. అభిషేకమా? అవునమ్మా, అనుకున్న కార్యక్రమానికి అనుకోని అడ్డంకులు ఆగిపోకుండా అవిఘ్నంగా సాగిపోయేలా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికి విశిష్ట అభిషేకం చేయించాలి అని గురువుగారు చెప్పారు. రేపు విఘ్నేశ్వర విశిష్ట అభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారట. రాహుకాలం వచ్చే లోపలే ఆ అభిషేక కార్యక్రమం పూర్తి కావాలంటున్నారు. రేపు ఉదయాన్నే మీరు బయలుదేరి గురువుగారి దగ్గరకెళ్ళి ఆయన చెప్పినట్టుగా ఆ విశిష్ట అభిషేకాన్ని పూర్తి చేయాలన్నా. అలా అభిషేకం చెయ్యకపోతే అడ్డంకులు రావడం మాత్రమే కాదు, మన కుటుంబానికి అరిష్టమని కూడా చెప్పారు గురువుగారు. అరిష్టమని చెప్పారా? అవునమ్మా, ఆ మాట చెప్తే మీరు కంగారు పడతారని చెప్పి మీ మామయ్య గారు చెప్పలేదు. ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్పాలండి. రేపు వాళ్ళకి ఎన్ని ముఖ్యమైన పనులున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి
ఈ విశిష్టాభిషేక కార్యక్రమానికి వెళ్తారు.